ఆఫ్టర్ సో మెనీ డేస్ షాపింగ్ ఫర్ కిడ్స్. సో కిడ్స్తో షాపింగ్ అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే గమనించిన చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక వీడియో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, సో పిల్లల కోసం షాపింగ్ చేస్తానని. ఆ వీడియో నేను ఇక్కడైతే షేర్ చేసిన. నేను పిల్లలు ఇది యాక్చువల్గా సండే అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే బయలుదేరిపోయాం. చాలా రోజుల తర్వాత ఇలా కిడ్స్తో కలిసి బయటకు వెళ్తూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ దట్టు వాళ్ళకి కావాల్సినవి కొనిపించడం, వాళ్ళకి కావాల్సినవి చేయడంలో ఉన్న ఆనందమే వేరనమాట. సో మేమైతే బయలుదేరిపోయాం ఆటోలో. చాలాసేపు నుంచి ఉండే బస్ రాలేదు, ఇంకా అందుకని ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ లోపు మా వాడు జేబులో నుంచి చింతపండు స్టిప్ ఒకటి తీసాడనమాట. అది యాక్చువల్గా ఇంటి దగ్గర తింటూ ఉండి అది దాచిపెట్టేసి లేదు అని మళ్ళీ కొనిపించుకొని అదే చెప్తున్నాడు అనమాట. ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయామన్నమాట. మేము వెళ్ళాల్సిన చోటుకి. అక్కడ ఇంకా వెళ్ళగానే ఎండ బీభత్సంగా ఉంది కాబట్టి మేమైతే నిమ్మకాయ సోడా తాగేసాం. మా పిల్లలతో పాటు నేను కూడా తాగేసాను. ఎప్పుడన్నా నీరసంగా అనీజీగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఈ యొక్క నిమ్మకాయ సోడా పడితే మాత్రం ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తుంది నాకైతే. సో మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మీ ఎనర్జీ డ్రింక్ ఏంటనేది లెట్ మీ కమెంట్ అని కమెంట్ బాక్స్. మా అబ్బాయి అయితే సుగంధ తీసుకున్నాడు, నేను మా పెద్ద అబ్బాయి లెమన్ సోడా విత్ సాల్ట్ అనమాట. సో వీడియో కోసం అలా చూపిస్తున్నారు. ఫైనల్లీ మేమైతే ఎక్కడికి వచ్చామంటే డీమార్ట్కి వచ్చేసాం అనమాట. ఇది మాకు రీసెంట్గానే ఓపెన్ చేశారు. చాలా మంత్స్ కూడా అయిపోతుంది. నేనైతే రేర్ అనమాట, ఎప్పుడో ఒకసారి వెళ్ళాను. మళ్ళీ సెకండ్ టైం అనమాట రావడం, అందులో పిల్లలతో రావడం. ఇది ఒక మెమరబుల్ అనమాట. సో వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ కూడా తీసేసుకున్నాం. మా వాళ్ళు ఫుల్ రష్గా ఉంది. పాప్కార్న్ అండ్ ఐస్ క్రీమ్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఐస్ క్రీమ్ 10 రూపీసే. నాకైతే టేస్ట్ అంత నచ్చలేదు, అయినా అలా తినుకుంటా మా పిల్లలతో వెళ్ళిపోయాం అనమాట. ఏది తీసుకున్నా తినడానికి తాగడానికి అలా చైర్స్ అయితే కొట్టుకోవాలన్నమాట మేము. అప్పుడు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఐస్ క్రీమ్ తింటా మా పిల్లలతో మాట్లాడుతూ హ్యాపీగా ఫన్నీ జోక్స్ చేసుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఈ షాపింగ్ ఎందుకు అంటే బికాజ్ లంచ్ బాక్సెస్ తీసుకోవాలి నేను, అండ్ కొత్త బ్యాగ్స్ తీసుకోవాలి. అవన్నీ ప్లాన్ తీసుకొని ఫస్ట్ వెళ్ళిపోయాను అనమాట. నేను ఇంకా హాస్టల్ నుంచి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ మెజర్మెంట్స్ అయితే ఇచ్చేసాను, యూనిఫాము. అండ్ తర్వాత ఈ షాపింగ్ అయితే చేశాను. మిగతా కొన్ని షాపింగ్స్ కూడా చేసాము, అవి కూడా ఫార్వర్డ్ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడైతే తింటూ వస్తుంటే బయట తినేసి రామని చెప్పారనమాట. సో మంచి పని అయిపోయిందని మళ్ళీ బయటకు వచ్చేసి అక్కడ కొంతసేపు ముచ్చట్లాడుకుంటూ మేమైతే కూర్చొని అది తినేసిన తర్వాత ఫైనల్లీ లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో ఇంక ఇక్కడైతే ఫైనల్ లోపలికి వచ్చిన తర్వాత అది అసలు మా వాళ్ళు ఇది పట్టుకొని తిరగాలన్నమాట హ్యాపీగా. అందులో కూర్చొని ఆటలాడుకుంటూ అసలు దాంతో అవసరమే లేదు మాకు, కానీ వాళ్ళు టైంపాస్కి బాగా తిరిగేశారు. చాలాసేపు అయిపోయిన తర్వాత మాకు కావాల్సిన దగ్గరికి వెళ్ళిపోయి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ బాటిల్స్ చూసాను అనమాట. లిఫ్ట్లో వెళ్దామని. సో ఆ లిఫ్ట్లో వెళ్ళిపోయాం. నేను ఇలా ఒంగోలు డీమార్ట్లో వీడియో తీసాను, అండ్ మళ్ళీ ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న డీమార్ట్లో నేనైతే తీసిన. ఎంత స్టాక్ ఉండిందో, ఎంత రష్ ఉండిందో వీకెండ్. సో చాలామంది ఉన్నారనమాట. సో ఆఫర్స్ కూడా బాగా నడుస్తున్నాయి. అండ్ నేను తీసుకున్న వాటి మీద ఏ ఆఫర్ అయితే రాలేదు. సో నేను మెయిన్వి తీసుకున్నాను అనమాట. నేను అన్నెసరీ థింగ్స్ అయితే అసలు తీసుకోనమాట. నాకు ఏది అవసరమో అదే తీసుకుంటాను, అది లిమిటెడ్గా తీసుకుంటాను అనమాట. మా వాళ్ళైతే అంతా చుట్టేసి అటు వెళ్ళడం చేశారు. సో వాళ్ళకి కాపలా కాదు, వాళ్ళే నాకు కాపలా ఉండి అన్నీ చేశారనమాట. ఇంకా తర్వాత ఇక్కడైతే వాటర్ బాటిల్స్, పర్టికులర్ ఈ వాటర్ బాటిల్ థింగ్ దగ్గర నేను ఆల్మోస్ట్ 40 మినిట్స్ స్పెండ్ చేశాను. బికాజ్ ఇద్దరికి సేమ్ వాటర్ బాటిల్ కావాలి, ఇద్దరికి సేమ్ లంచ్ బాక్స్ కావాలి అని నేను తిరుగుతూనే ఉన్నా అనమాట. ఇక్కడ ఒక్కొక్కటి చూసి, మోడల్ చూసి, అందులో స్టీల్ది కావాలి, అందులో క్వాలిటీ కావాలి, అందులో మనకి బడ్జెట్లో కూడా కావాలన్నమాట. మెయిన్ అన్నీ ఇంపార్టెంటే. సో అలా చూసి చాలాసేపటికి నేను ఫైనల్గా కొన్ని అయితే సెలెక్ట్ చేశాను అనమాట. అది చూసి నాకు చాలా విసుగొచ్చేసింది. అయినప్పటికీ ఉన్న వాటిల్లో బడ్జెట్లో నచ్చింది, సాటిస్ఫై అయింది అయితే తీసుకున్నాను అనమాట. ఈ వీడియో అంతా కొంచెం తీయమంటే మా వాడు అందులో కూర్చొని తీస్తూ ఉన్నాడు. సో అలా అయితే నా షాపింగ్ అయితే అయిపోయిందనమాట. అన్నీ చూసినవన్నీ తీసుకోవాలి అని. సో హ్యాండ్ బ్యాగ్స్ చూశాను, అన్నీ చూశాను. బట్ నేనైతే ఒకటే కాన్సన్ట్రేటర్ మీద వెళ్ళాను కాబట్టి చాలా బాటిల్స్ వెతికిన తర్వాత ఇద్దరికి సేమ్ బాటిల్, సేమ్ క్వాలిటీ, సేమ్ కాస్ట్లో ఉన్నవి లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్, బ్యాగ్స్, ఇంకేం అవసరమో అవన్నీ తీసుకొని మా పిల్లలతో ముచ్చట్లాడి కొంచెంసేపు తిరిగి టైంపాస్ చేసి రిటర్న్ బ్యాక్ అయితే అయిపోయాను అనమాట. ఈ పర్టికులర్ రో దగ్గర నేను చాలాసేపు టైం స్పెండ్ చేశాను అనమాట. సో అలా
అయిపోయింది. సో ఆ వాటర్ బాటిల్స్ కూడా బీభత్సంగా వాడేస్తున్నారు మా పిల్లలు. అలా అలా అయితే అయిపోయిందనమాట. ఇంకా కొన్ని స్నాక్స్ తీసుకున్నాము, తినడానికి తీసుకున్నాము, అదంతా కూడా షూట్ చేయాల. చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా అదంతా చూసి ఫైనల్లీ నేను ఇలాంటి వాటర్ బాటిల్స్ 2 కలర్స్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి కనిపించింది, ముందుకెళ్తే సేమ్ అలాంటిది ఇంకోటి కనిపించింది అనమాట. ఆల్టర్నేట్ నేను ఒక బాటిల్ వేసాను. సో అది సరిపోయిందనమాట. 2 ఈక్వల్ బాటిల్స్ సేమ్ కలర్ అనమాట. ముందు పాడైపోకుండా తొందరగా పోకుండా ఉండడానికి ఇద్దరికి ఒకటే కొంటే మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతారు, లేదంటే గొడవ పెట్టేస్తారు. సో ఇక్కడ అడుగుతున్నారనమాట, అప్పుడే క్రియేటివిటీనా, పిల్లలు వీడియో తీస్తున్నారా అని. అవునండి అని నేను స్మైల్ చేసి చెప్తున్నాను అనమాట. వాళ్ళందరికీ అర్థమైపోయింది యూట్యూబ్ వీడియో అని. సో చాలామంది అడిగారనమాట. మా వాడు తీసే వీడియోకి ఫైనల్గా వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఈ పర్టికులర్ ప్లేస్లోనే చూపించాడనమాట మా వాడు. ఇంకెక్కడ వీడియో తీయలేదు, బికాజ్ నేను కూడా హరీ వరీలో అది చూసుకోవడమే సరిపోయింది కాబట్టి ఆ వీడియో అలా అలా తీసేసి ఇలా పోస్ట్ చేసేస్తున్నాను అనమాట. ఫైనల్లీ 2 వాటర్ బాటిల్స్, 2 లంచ్ బాక్సెస్, కావాల్సిన స్నాక్స్, నాప్కిన్స్, 2 బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట. అవన్నీ తీసుకొని ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం అనమాట. సో ఇలా షాపింగ్ చేసినప్పుడు మీ పిల్లలతో ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ని నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మా పిల్లలు నా దగ్గరే ఉంటారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సజెషన్స్ ఇస్తారు, అది కాదు ఇది తీసుకుందామని. సో ఎక్కువ ఆప్షన్స్ చూపిస్తూ ఉంటారనమాట. సో అది బాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అందరం ముగ్గురం డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటూ ఉంటాం అనమాట. అది బాగా నచ్చుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇంకా ముందుకు వెళ్ళిపోయి నాప్కిన్స్ అవన్నీ తీసేసుకున్నాము. ఇంక ఈ జార్స్ ఇవన్నీ చూసినప్పుడు తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ అవన్నీ నాకు నెససరీ కాదు. సో ఈ వీడియోని ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్రెస్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్, టేక్ కేర్.